ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు తీర్చాలని పలు విద్యార్థి సంఘాలు వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. గచ్చిబౌలిలో దున్నపోతుకు వినతిపత్రం అందజేసి తమ నిరసనను తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు అనాలోచిత నిర్ణయాల వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ సర్కారు దిగివచ్చి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి కోఆర్డినేషన్ సభ్యులము. ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇందులో భాగంగానే ఈ రోజు తీసుకుంటే కార్యాచరణలో భాగంగా కనీసం దున్నపోతులకైనా కానీ వినతి పత్రం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ చూపిస్తుంది, అదేవిధంగా అభ్యర్థులకు న్యాయం చేస్తుందనే నేపథ్యంలో ఈ రోజు హబ్సిడ్ ఉన్నటువంటి దున్నపోతకి మేము ఇచ్చాము. ఈ దున్నపోతు కూడా ఎవరనంటే ఈ రోజు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరావే దీనికి ప్రధాన సూత్రధారి. ఈ అభ్యర్థులు దాదాపు లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావడానికి ఈ అభ్యర్థి తీసుకున్నటువంటి ఏదైతే ఈ బోర్డు చైర్మన్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలే కారణం. ఇందులో ప్రధానంగా ఈ సందర్భంగా 3 ప్రధానమైన డిమాండ్లని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాము. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి కోఆర్డినేషన్ సభ్యులము. ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇందులో భాగంగానే ఈ రోజు తీసుకుంటే కార్యాచరణలో భాగంగా కనీసం దున్నపోతులకైనా కానీ వినతి పత్రం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ చూపిస్తుంది, అదేవిధంగా అభ్యర్థులకు న్యాయం చేస్తుందనే నేపథ్యంలో ఈ రోజు